ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ డీజీపీ ప్రధానితో భేటీలో పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు రేవంత్. టన్నెల్లో ప్రస్తుత పరిస్థితిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాల చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్కు అంతర్జాతీయ నిపుణులను పంపించాలని రేవంత్ కోరినట్టుగా తెలుస్తోంది. ప్రధాని దృష్టికి హైదరాబాద్ ఫేజ్ 2 మెట్రో, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సహకారం అందించాలంటూ విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. అటు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధానికి వివరించారు సీఎం రేవంత్. విభజన హామీలు, పెండింగ్ నిధుల విడుదలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ పర్యటనపై కేటీఆర్ మరోవైపు సెటైర్లు వేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పార్టీ హైకమాండ్ అలాగే పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక పిసిసి కార్యవర్గం అలాగే ఇతర నామినేటెడ్ పోస్టులు, యథావిధిగా మంత్రివర్గ అంశానికి సంబంధించిన చర్చ, అలాగే పార్టీలో పదవులకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఇక ప్రధానికి కులగణన అంశాన్ని కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఇటీవల చోటు చేసుకున్న ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తుంది. కేంద్రం సహాయం కోరినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు మరి ముఖ్యంగా ఫేజ్ 2 మెట్రో, అలాగే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు సహకారం అందించాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రధానిని కోరినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రధానితో భేటీ తర్వాత ముఖ్యమంత్రి పలు అంశాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇంకా విభజన హామీల సమస్యలకు సంబంధించిన అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధులు, తెలంగాణకు ఐటీఐఆర్, అలాగే ఐఐఎం, రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు, ఆర్థిక సాయం గురించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ప్రధానితో భేటీ సందర్భంగా అనేక కీలక అంశాలపై ముఖ్యమంత్రి ప్రధానికి వివరించే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా పెండింగ్ సమస్యల గురించి ఆయన ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతేడాది జూలైలో ప్రధానితో భేటీ అయిన రేవంత్ రెడ్డి దాదాపు 6 నెలల తర్వాత మళ్ళీ సమావేశమయ్యారు. ఇక ముఖ్యమంత్రి ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ రావడంతోనే ఆయన మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు. దీంతో అన్ని అంశాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ తయారు చేసుకొని అధికారులతో సహా, సిఎస్ డీజీపీతో సహా ఆయన ప్రధానిని కలిసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పలు ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలను వివరించడంతో పాటు కేంద్ర సాయాన్ని కోరినట్టుగా తెలుస్తోంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి కూడా ఈ భేటీలో చర్చించినట్టుగా తెలుస్తోంది.